కాదు శేఖర్ ఎందుకో నవ్వుతున్నారు. రఫీ గారు మాట్లాడిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం. రఫీ గారు ఏంటండి పిఠాపురంలో రాయలసీమ కడప రౌడీలు వచ్చారా? మీ నోటీస్ కూడా ఏమైనా వచ్చిందా? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి 99 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. నాకేమీ తెలియదు సార్, నేను పిఠాపురం వెళ్ళలేదు, నాకు అక్కడ విషయాలు తెలియదు. మా వర్మ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటా ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పనిచేస్తా ఉన్నారు. ఆయనకి మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత వచ్చే మొదటి ఎమ్మెల్సీ వర్మ గారికి ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. అధికారం రాకపోయినా అనేది ఏంటి సార్? అధికారం వస్తున్నాం కదండి. ఎమ్మెల్సీలకి ఏముంది, ఎమ్మెల్సీలు వస్తాయి కదా, నేను అదే అంటలేదు. అధికారం వస్తే ఎప్పుడైనా ఆయనకి ఒక ఎమ్మెల్సీ ఇస్తారు, అంతేనా? మొదటి ఎమ్మెల్సీ ఓకే, వచ్చే మొదటి ఎమ్మెల్సీ వర్మ గారికి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, తెలుసులేండి, అది కాబట్టి ఓపెన్ అయింది. అయితే ఇందాక మీరు చెప్పారు మీ ఇంట్రడక్షన్స్ లో, రఘురామకృష్ణరాజు గారికి ఎక్కడ సీటు, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మొత్తం గంటా శ్రీనివాసరావు కూడా, వంగవీటి రాజా గారికి కూడా. దాని తర్వాత వస్తాను. ముందు ఆయన చెప్పనివ్వండి సార్, అన్ని ఒకసారి ఎలా చెప్తాను, రోట్లో పెట్టి రుబ్బలేను కదా. మీరు మిక్సీ కదండి, మీదంతా అప్డేటెడ్ వెర్షన్ కదా, మీదంతా టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ మాత్రం అప్డేట్ అవ్వలేదా? చెప్తా. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఒక్క టికెట్ డిక్లేర్ చేయాల. అది వాళ్ళు సాయంత్రం చేయవచ్చు, రేపొద్దున చేయవచ్చు, ఎల్లుండి చేయవచ్చు. ఇప్పుడు కంగారు ఎందుకు లేదంటే, ఎన్నికల నామినేషన్లు వచ్చే నెల 18వ తారీఖు, ఎన్నికలు మే 13వ తారీఖు. నామినేషన్కి ఎన్నికలకి దాదాపు ఒక 25 రోజులు తేడా. మే 18కి ఇప్పటికి దాదాపు ఒక 25 రోజులు తేడా. కాబట్టి కంగారు పడవలసింది లేదు. రఘురామకృష్ణరాజు గారికి రాదని ఆయన ఏదో ఇదైపోతున్నాడు. నేను ఆయనతో తరచూ మాట్లాడుతుంటాను, నిన్న కూడా నేను మాట్లాడాను. ఆయనకి బీజేపీలో టికెట్ వస్తుంది. ఓకే, బీజేపీలో టికెట్ రాకపోతే తెలుగుదేశం మేము ఇస్తాం, ఆయన సేవలు ఉపయోగించుకుంటాం, అందులో ఏం సందేహం లేదు. అసలు ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంగారు పడవలసిన పని లేదు. రఘురామకృష్ణరాజు నర్సాపురంలో పోటీ చేస్తాడు, గెలుస్తాడు, పార్లమెంట్కి వెళ్తాడు. నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. ఒకటి, గంటా శ్రీనివాసరావు గారికి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఆయన విశాఖపట్నంలోనో చీపిరిపల్లిలోనో పోటీ చేస్తాడు, అందులో ఏమి సందేహం. ఇంకా 5 టికెట్లు మేము చెప్పాల్సి ఉన్నాయి. ఇంకా 5 ఎంపీ టికెట్లు చెప్పాల్సి ఉన్నాయి. ఎన్నికల నామినేషనే ఒక నెల రోజులు ఉంది, ఎన్నికలు 2 నెలలు ఉంది. కాబట్టి కంగారు పడవలసిన పని ఏమీ లేదు. ఇక మీరు చెప్తే, ఇందాక దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇవాళ కూడా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడారు. ఆలపాటి రాజా గారు టికెట్ రాదని తెలిసిన తర్వాత కూడా ఆయన రోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నాడు. వాళ్ళకి చెప్పేదేనండి సార్, చెప్పేదేనండి. ప్రధానమంత్రి పాల్గొన్న సభకి ఏర్పాట్లలో ఆలపాటి రాజా గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆయన దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీకి నిబద్ధులు. వాళ్ళకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు తెలుగుదేశం గెలుపు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం కోసం పనిచేస్తారు, అందులో ఏమి సందేహం లేదు. వాళ్ళ మనుషులు కానీ వాళ్ళ అనుయాయులు కానీ ఎక్కడా కూడా రెబల్గా పోటీ చేయరు. ఆలపాటి రాజా గారికి 3 సంవత్సరాల నుంచే తెలుసు, నేను ఆయన ఆఫీసులో ఎన్నోసార్లు మాట్లాడు. టికెట్ వస్తుంది, రాకపోయినా సరే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎవరిని ఏ రకంగా ప్రమోట్ చేయాలా, ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలుసు. కాబట్టి అది వాళ్ళకు కూడా తెలుసు, కాబట్టి వాళ్ళ సమ్మేళనం పాటిస్తుంది. ఓకే, అందులో ఏం సందేహం. ఇక మీరు
ఇంకేం చెప్పబోతున్నారు, రౌడీల గురించి చెప్పారు కదా, అది నేను ఇందాకే చెప్పా. ఇంకోటి ఏదో క్వశ్చన్ వేశారు సార్, వంగవీటి రాధా గారి పరిస్థితి. వంగవీటి రాధా గారి గురించి బహుశా నేను ఇంకా 5 సీట్లలో మేము ఒక 5 సీట్లు, జనసేన ఒక 5 సీట్లు పెండింగ్ ఉన్నాయి, అంతే కదా. మా 5 సీట్లు పెండింగ్ ఉన్నాయి, జనసేన 5 సీట్లు పెండింగ్. ఈ 10 సీట్లో వంగవీటి రాధా గారికి రావచ్చు టికెట్. ఓకే, అంటే జనసేన నుంచి ఆయన పోటీ చేసే ఛాన్స్ ఉంది, మీది కాకపోయినా. అలా నేను ఆ మాట మీ ఇద్దరు పొత్తులో భాగంగా ఎక్కడో దగ్గర నుంచి ఏదో గుర్తు మీద పోటీ చేస్తారు, అంతేనా? ఆయన పోటీ చేస్తారు అంటున్నా, పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నా నేను. ఓకే, అవకాశాలు ఏమి మూసుకుపోలేదు. ఓకే, ఒకవేళ ఆయన పోటీ చేయకపోయినా ఆయన నిబద్ధంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటాడు. ఎందుకంటే ఆయన్ని తిరిగి వైసీపీకి రమ్మని చెప్పి కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, ఇంకో నాని అందరూ ఆయన్ని బ్రతిలాడారు. నేను తెలుగుదేశం వదిలిపెట్టి ఎక్కడికి రాను అని చెప్పేసి కరాఖండిగా చెప్పాడు. అలాంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి వంగవీటి రాధా. ఇంకా మీరు ఇప్పుడు ఇంకో కూటమిలో చిచ్చు ఎవరు పెట్టలేరు, కూటమిలో అసంతృప్తి లేదు, కూటమిలో సీట్లు సర్దుబాటు చేసుకోవడానికి సమయం ఉంది. కాబట్టి మేము ఇంకా మేనిఫెస్టో ప్రకటించాలా, సీట్లన్నీ ప్రకటించాలా. రేపు 26 నుండి చంద్రబాబు నాయుడు గారు టూర్స్ స్టార్ట్ అవుతున్నాయి జిల్లాల్లో. పవన్ కళ్యాణ్ గారి టూర్ స్టార్ట్ అవుతుంది వారాహి ద్వారా. అలాగే బీజేపీ నాయకులు కూడా వాళ్ళు కూడా టూర్ స్టార్ట్ చేస్తారు. పురంధరేశ్వరి గారు ఆల్రెడీ ప్రజల్లో ఉన్నారు, నారా లోకేష్ గారు నిన్నటి దాకా ప్రజల్లో ఉన్నారు, ఆయన కూడా టూర్ స్టార్ట్ చేస్తారు. ముప్పేట మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల్ని ఆకట్టుకుంటాం. సార్ రఫీ గారు ఒక్క విషయం, ఇన్ని మాటలు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా టూర్లు స్టార్ట్ చేస్తున్నారు, ఆ ఒక్క మాట చెప్పకూడదు? అదే అది మీరు అడగలేదు, నేను అడిగారు కాబట్టి చెప్తాను. అంటే మీ నోటితో ఆయన హెలికాప్టర్ లోనే ప్రయాణాలు చేసేవాడు. బస్సు యాత్ర నేను చెప్తున్నాను సార్, అది తెలుసు నాకు. మళ్ళీ మీరు నాకు గుర్తు చేస్తారు, 27వ తారీఖు నుంచి ఇడుపలపాయ నుంచి బస్సు యాత్ర చేస్తున్నాడు, అదేనా? ఇంకా అంటున్నారు కదా. ఏమండి, రామునితో పీకి అనేలాగా చెప్తే ఎలాగా, నన్ను చెప్పలేవండి. చెప్పండి. ఆయన హెలికాప్టర్ లోనే ప్రయాణం చేశాడు 5 సంవత్సరాలు. 2 కిలోమీటర్లు ఉన్నా సరే హెలికాప్టర్కి వెళ్ళాడు, 6 కిలోమీటర్లు ఉన్నా హెలికాప్టర్లోనే వెళ్ళాడు. వెళ్ళినా పరదాలు కట్టుకునే ఉన్నాడు, లేదా చెట్లు నరికించేసే ఉన్నాడు. ఊరంతా కర్ఫ్యూ పెట్టే వెళ్ళాడు. జిల్లా అంతా సెలవులు ప్రకటించి స్కూల్ బస్సులు తీసుకొని, ఆర్టీసీ బస్సులు తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన బస్సు యాత్ర ద్వారా రోడ్డు మీదకి వస్తున్నాడు. అది ఎలాగొస్తాడో చూడాలా, ప్రజల్ని కలుస్తాడా, లేదా బస్సు చుట్టూ ఏమైనా పెద్ద పరదా పెట్టేసి ఒక్కొక్కళ్ళని పిలుస్తాడా, ఎలా చేస్తాడు, లేదా బస్సు లోపలే అద్దాల్లో కూర్చొని మాట్లాడతాడా, కాకపోతే మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్నారు. సింహగర్జనతో సింగిల్ గా వస్తారటండి, మీరు ఎంతమంది చెప్తున్నారు కదా. అదే నేను చెప్తున్నా, ప్రజలు ఎందుకు ఎదురు చూస్తున్నారు? నేను మద్యం షాపులు అన్ని తీసేసే ఓటు అడుగుతా అని చెప్పేసి అన్నాడు. దాన్ని అడగటానికి మహిళలు నడుం బిగించుంటారు. ప్రతి జనవరిలో క్యాలెండర్ ఇస్తా, అన్నారు కాబట్టి దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు అడగటానికి. ఓకే, ఇప్పుడు ఆయన ఏం చెప్తారో మీ అందరికీ రిప్లై అన్నది కూడా ఎదురు చూస్తారు. మీరు రఫీ గారి ఫ్లోన్ చెడగొడుతున్నారు, చెప్పినవాడు ఆయన వర్మ గారికి నాకు పడతలే.